విజయవాడలో కార్డన్ సెర్చ్లో భాగంగా అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి విజయవాడ బస్టాండ్ ఎదురుగా ఉన్న షిరిడి సాయి డార్మెటరీలో అనూహ్యంగా తుపాకీతో పట్టుబట్టడం కలకలం రేపుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సిఐ నాగరాజు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఏం జరిగింది? ఈరోజు సాధారణ తనిఖీల్లో భాగంగా ఉదయం 5 నుంచి బస్టాండ్ చుట్టుపక్కల ఉన్న లాడ్జెస్లో చెక్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా సిబ్బంది ఒక వ్యక్తిని అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో అతన్ని ప్రశ్నించగా అతను దగ్గరున్న వెపన్ చూపించి బెదిరించి పట్టుకునే క్రమంలో పారిపోవడం జరిగింది. సాధారణంగా మీరు ఈగల్ టీంకి సంబంధించిన సెర్చింగా, లేకపోతే మామూలుగా సాధారణ తనిఖీలు అంటే డ్రగ్స్ నిరోధక చర్యలో భాగంగా ఈగల్ టీము విజయవాడ నగర వ్యాప్తంగా కొన్నిసార్లు మొత్తం ఒక పర్టికులర్ ఏరియాకి సంబంధించి తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పుడు పట్టుబడిన ఈ తనిఖీల్లో ఈ పిస్టల్కి సంబంధించి ఏ వివరాలు చెప్తారు? ఇంతవరకు అతని వివరాలు తెలియదు. పేరు ఊరు తెలుసు తప్ప అతని వివరాలు పూర్తిగా అతని క్రిమినల్ హిస్టరీ గురించి మాకైతే ఏమీ తెలియదు. అతను పట్టుకున్న తర్వాత విచారించిన తర్వాత తెలిసే అవకాశం ఉంది. ఇది సాధారణ తనిఖీల్లో భాగంగా జరిగింది. తరచుగా బస్టాండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో తరచుగా మేము చెక్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఈరోజు కూడా సిబ్బంది సహకారంతో ఎక్కువ మంది సిబ్బంది కావాలి బస్టాండ్ చెక్ చేయాలంటే ఆ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారిని, పక్కా స్టేషన్ అధికారులని, అలాగే ఏకల సిబ్బందిని అందరినీ తీసుకుని మేము ఇక్కడ సెర్చ్ చేయడం జరిగింది. ఆ సెర్చ్లో మీరు చర్చ చేస్తున్నప్పుడు హోటల్ రూమ్లో ఉన్న వ్యక్తి పట్టుబడ్డారా, లేకపోతే బ్యాగ్తో పట్టుబడ్డారా? ఆ బ్యాగ్లో ఉన్న ఏముంది ఆ బ్యాగ్లో అని సెర్చ్ చేస్తున్న సందర్భంలో అతను ఏమైనా రివాల్వర్ మీ మీద ఎగ్గుపెట్టి ఫైర్ చేసే ప్రయత్నం ఏమైనా చేశారు? మా సిబ్బంది మీద ఖాళీస్థానం బెదిరించాడు. ఆ బెదిరించే సందర్భంలో పట్టుకోవడానికి ప్రయత్నించగా అతను పారిపోయాడు. దీని మీద కేసు నమోదు జరిగింది. హత్యా ప్రయత్నం, అదే ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. అతను విచారించిన తర్వాత పూర్తి అదే వివరాలు తెలియజేస్తారు. అంటే ఫైర్ చేసే సందర్భంలో ఫైర్ చేసేయడానికి ప్రయత్నించాడా? ప్రయత్నించాడు కదా, ఫైర్ చేస్తానని చెప్పి బెదిరించాడు. నాటు తుపాకీయా, జనరల్గా లైసెన్స్డ్ రివాల్వరా, ఏం చెప్తారు మీరు? లైసెన్స్ గురించి దాని వివరాలు తెలియదు. మా సిబ్బంది అయితే చూసిన దాని ప్రకారం దాని పిస్టల్ అని చెప్తున్నారు. పిస్టల్ ఎన్ని బుల్లెట్లు ఉంటాయి సాధారణ? పిస్టల్ అంటే అది పట్టుకున్న తర్వాత అతని దగ్గర స్వాధీనం చేసుకున్న తర్వాత ఎన్ని ఉన్నాయని తెలుసు. ఎన్ని బుల్లెట్లు పట్టుకున్నారు సార్? పట్టుకోలేదు, ఎంతవరకు అరెస్ట్ చేయలేదు. మా అదుపులో కూడా లేదు. మొత్తం మీద పోలీసులు సిఐ నాగరాజు గారు చెప్తున్న దాన్ని బట్టి, పోలీసుల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలంగాణకు చెందిన వ్యక్తిగా చెప్తున్నారు. అయితే డార్మెటరీలో రెస్ట్ తీసుకునే సందర్భంలో పోలీసులు సాధారణ తనిఖీల్లో భాగంగా ఈ వ్యక్తి పట్టుబడినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం బస్టాండ్ సమీపంలోనే ఉన్నాం. మనం చూస్తున్న బాలాజీ షిరిడి హోటల్ రూమ్స్ అండ్ డార్మెటరీలోనే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం రివాల్వరు ఎక్కుపెట్టి పోలీసుల మీద ఫైర్ చేసే ప్రయత్నంలో ట్రిగ్గర్ లాక్ అయి ఉండటంతో బుల్లెట్లు బయటికి రాలేదు. బుల్లెట్లు బయటికి రాకపోవడంతో ఫైర్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. పోలీసులు అదే సమయంలో అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. అతను పరారయ్యారని చెప్తున్నారు. కానీ అతని ఫోటో, అతని వివరాలు మొత్తం మీద పోలీస్ స్టేషన్లోనే, కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే అతను ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. కొన్ని ఫార్మాలిటీసు, కొంత విచారణ పూర్తి చేసుకున్న తర్వాత కానీ ఈ వివరాలు పోలీసులు బయటపెట్టే ప్రయత్నం అయితే చేసే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ ఫార్మాలిటీస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతే మొత్తం వివరాలన్నీ ప్రెస్కి రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. 5 బుల్లెట్లు స్వాధీనం చేస్తున్నట్టుగా అనధికారికంగా మనకు సమాచారం ఉంటుంది. అది నాటు తుపాకీయా, లేకపోతే లైసెన్స్డ్ రివాల్వరా అనేది కూడా పోలీసులు చెప్పే వివరాలను బట్టి మనకు తెలుస్తుంది. మొత్తం మీద విజయవాడ నగరంలో డ్రగ్స్, అలాగే గంజాయి నిషేధిత చర్యల్లో భాగంగా, ఆ ప్రక్రియలో భాగంగా ఈగల్ టీము, అలాగే సామాన్యమైన పోలీసులు, క్రైమ్ సిబ్బంది కూడా తరచూ విజయవాడ నగర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ తనిఖీల్లో భాగంగానే ఈరోజు ఈ కార్డన్ సెర్చ్లో భాగంగానే ఈరోజు తుపాకీతో వ్యక్తి పట్టుబడటం అనేది కలకలం రేపుతుంది. పోలీసులు మాత్రం అధికారికంగా పట్టుబడ్డాడని మాత్రం చెప్పటం లేదు. మరి కొంత విచారణ జరిగిన తర్వాత కానీ మీడియాకు ఈ వివరాలు అందజేసే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ నాగరాజుతో రమాకాంత్, విజయవాడ, బులెటిన్ టీవీ.